ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తరల ఉంచినట్లయితే. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దేవుళ్లకు కారణభూతుడా, ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి సరి చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా యెహోవా తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, ప్రపంచవ్యాప్తంగా మరి నిన్నటి దినము మట్టల ఆదివారం మొదలుకొని రానున్న దినాలు ఇంకొక వారం రోజుల్లో మరి పునరుద్ధాన దినము ఆదివారము మట్టల ఆదివారం మొదలుకొని నెక్స్ట్ సండే రిజరెక్షన్ డే వరకు కూడా ఈ వారం అంతటిని ఏమంటారంటే హోలీ వీక్ అంటారు. పరిశుద్ధమైన వారంగా పిలుస్తారు. ఇది ఒక ట్రెడిషన్ మాత్రమే. ఒకరోజే హోలీ కాదు, ప్రతి దినము కూడా పరిశుద్ధ దినమే. క్రైస్తవ పెద్దలు ఆనాడు రోమన్ క్యాథలిక్ వారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆచారం, మరి యేసు ప్రభు వారి యొక్క త్యాగమును గురించి, ఆయన మన కొరకు చేసినటువంటి బలియాగం గురించి, ఆయన యొక్క ప్రేమను గురించి మరి వివరించి మరి తెలియపరిచినటువంటి కొన్ని సంఘటనలు మరి బైబిల్లో మరి యేసు ప్రభు వారి యొక్క మరి మరణము, ఆయన యొక్క పునరుద్ధానము, మధ్యలో జరిగినటువంటి కార్యాల గురించి కొన్ని వివరించడం జరిగింది. ఇది బైబిల్లో ఎక్కడ కూడా ఇందులో విషయాలు లేవు, కానీ వారి యొక్క ఆచారాలు మరి మనం చేయటం వల్ల తప్ప అంటే చేయాలని ఎక్కడ కూడా బైబిల్లో లేదు, ఆచరించాలని. అలాగని ఆచరించడం వల్ల వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఒక విధంగా మనము దేవునికి దగ్గర అవడానికి ఒక అవకాశము, మన యొక్క ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఒక గొప్ప సదావకాశంగా తీసుకోవడం తప్పేమీ కాదు. ఇది ఆచరించాలని ఎక్కడా లేదు, లెంటి చేయాలని ఎక్కడా లేదు, ఇలాగ హోలీ వీక్ అని ఎక్కడా లేదు. కానీ బైబిల్లో మరి కొన్ని సంఘటనలు, మరి యేసుప్రభు వారి యొక్క మరణం తర్వాత జరిగినటువంటి క్రియలు అప్పట్లో వారి ప్రతి రోజును కూడా ఒక హోలీ దినముగా, పరిశుద్ధమైన దినంగా పాటించడం జరిగింది. ఈ రోజు నుండి వచ్చే శుక్రవారం వరకు ఆయన శిలువపై ఘోర మరణమును గుర్తు చేస్తూ ఉంది. ఇది యేసయ్య త్యాగము, మానవ జాతి పట్ల ఉన్నటువంటి ఆయన సర్వ మానవాళి పాపాన్ని ఆయన యొక్క భుజాల మీద వేసుకొని మరి మనల్ని అందరినీ కూడా రక్షించిన విధానాన్ని జ్ఞాపకం చేస్తుంది. నిజానికి ఒక మొక్కను వేయాలంటే మనకు కావాల్సింది ఏంటి? విత్తనము కావాలి. ఆ విత్తనము మొక్క కావాలంటే ఆ విత్తనము చనిపోవాలి. అది ఎప్పుడైతే విత్తనం చనిపోతుందో అది మరలా మన భూమిలో నాటితే అప్పుడు మొక్క వస్తుంది. ఇది అంతే. అట్లాగే ఈరోజు మరి ప్రభువారు మన కొరకు ఆయన మరణించాడు కనుక ఈరోజు మనకి రక్షణ వచ్చింది. ఆయనే శిలువ మరణం కాకపోతే మనకు ఆ మరణం రావాలి. కనుక ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మరణము, ఆయన యొక్క పునరుద్ధానము, ఆయన యొక్క జీవము గురించి మనం మాట్లాడుకోవడానికి ఎంతో చక్కటి అవకాశంగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ హోలీ వీక్ అంటే నిన్నటి దినమున యేసుప్రభు వారు ఎలా వెళ్ళారంటే యెరూషలేముకి గాడిదను ఎక్కి ఆ యొక్క ఊరికి యెరూషలేముకి వెళ్తుంటుంటే అక్కడ ప్రజలందరూ కూడా హోసన్నా హోసన్నా అంటూ ఆ ఈత మట్టలు ఆడిస్తూ జైజలు కొడుతూ ఆయనకి ఎంతగానో గ్రాండ్ వెల్కమ్ను ఇచ్చారు. రాజుగా ఆయనను ఆహ్వానించారు. ఆహ్వానించిన కొన్ని దినాలకే ఏ నోరైతే హోసన్నా హోసన్నా ఇప్పుడే మమ్మల్ని రక్షించు అన్న వ్యక్తులే ఏమన్నారంటే యేసుని సిలువ వేయండి, యేసుని సిలువ వేయాలని కేకలు వేశారు. ఈ యొక్క పవిత్ర వారంలో యేసయ్య ప్రేమను, ఆయన త్యాగమును గుర్తు చేస్తుంది. హోలీ వీక్ ఎక్కడ బైబిల్లో ఆచరించమని ఎక్కడ ఉందంటే ఎక్కడ కూడా హోలీ వీక్ని ఆచరించమని లేదు. కానీ ఆయన శిష్యులతో కలిసి చేసిన చివరి పస్కా కూడా మనకి కనబడుతుంది. ఆయన శిష్యులతో చేసినటువంటి చివరి విందు. ఈ యొక్క పవిత్ర వారంలో, పరిశుద్ధమైన వారంలో మనం ఏ రోజు ప్రభు ఏం చేశారు అనే కార్యాలు చూస్తే మొట్టమొదటిగా పవిత్ర సోమవారం అంటే హోలీ మండేలో ప్రభువారు ఏం చేశారంటే ఆయన బేతనియా నుండి ఆయన యెరూషలేముకి వెళ్తుండగా ఒక అంజూరపు చెట్టు కనబడుతుంది. అక్కడికి వెళ్ళేసరికి కనుక ఆకలేస్తుంది. ఆ చెట్టును చూస్తే ఒక్క పండు కూడా కనబడదు. అక్కడ ఆ చెట్టును ఆయన శపించినట్లుగా మనం చూడవచ్చు. అంతేకాదు ఆయన దేవాలయంలో ప్రవేశించగానే
దేవాలయంలో జరుగుతున్నటువంటి కార్యాలు, ఆ క్రయ విక్రయాలు చూసి ఆయనకు కోపం వచ్చి కొరడా పట్టి వారందరిని అక్కడి నుంచి వెళ్ళగొట్టినట్లుగా చూస్తాం. ఇది హోలీ మండేలో జరిగినటువంటి కార్యము. తర్వాత హోలీ ట్యూస్డేలో ఏం జరిగిందంటే, ఆయన శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యోధ ప్రభును అప్పగించడానికి కుదుర్చుకున్న రేటు ఆ యొక్క ప్రధాన యాజకులతో కుదుర్చుకున్న దినం అన్నమాట. ఇది మనకి మత్తయి సువార్త 26 అధ్యాయము 14-16 వచనాల్లో మనం ఈ మాటలు మనం చూడొచ్చు. అలాగే హోలీ వెన్స్డే ఆయన ఏం చేశారంటే, ఆయన బేతనియాలోని సీమోని ఇంటి దగ్గర ఉన్నప్పుడు లాజరు సహోదరి అయినటువంటి లాజరు సహోదరి అయినటువంటి మరియా ఎంతో విలువగల అత్తరును తీసుకొచ్చి ఆయన పాదాల కడుగుతూ మరి ఎంతో ఆయనను ఆచరిస్తూ సిద్ధపాటు దినాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకము వస్తుంది. హోలీ థర్స్డే ఏం జరిగిందని మనం చూసినట్లయితే, చివరి పస్కా భోజనము తన శిష్యులతో చేసిన దినము నిసన్ 14 మరి పస్కాను వారు ఆచరించిన దినంగా చూస్తాం. మరి అదే రోజు అన్నా కయ్యప్పలకు ఆయన అప్పగింపబడిన అరెస్ట్ చేసిన దినము కూడా అదే రోజు. తర్వాత మనకు తెలుసు ఇంకా హోలీ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే అంటాం. దీన్ని చాలామంది బ్లాక్ డే అంటారు, కొంతమంది హోలీ ఫ్రైడే అంటారు, కొంతమంది గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. ఈరోజు గొల్గొతా అనే ఆ కొండ మీదకి యేసు ప్రభువారిని మరి శిలువ మరణానికి అప్పగించిన దినము. ఈ దినాన్ని ప్రపంచమంతా కూడా క్రైస్తవులు ఎంతో రోధించిన దినం. మనకైతే ఇది దుఃఖ దినం, కానీ తండ్రి అయిన యెహోవాకి ఇది పర్వదినం. ఎందుకు అంటే, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అప్పగించిన పని అంతటిని కూడా సక్సెస్ చేసుకుని తండ్రి వద్దకు వెళ్తున్నప్పుడు దేవుడు ఎంతగానో ఆయన ఆనందిస్తున్న దినం ఇది. ఆయనే మరణము లేకపోతే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళం కాము. తర్వాత హోలీ సాటర్డే ఆయన ఏం చేశారంటే, ఆయన మరణించిన వెంటనే ఆయన పాతాళముకు కిందకి వెళ్ళిపోయి అక్కడ ఉంటున్న పరిశుద్ధుల యొక్క ఆత్మలు అప్పుడు కింద నుండి ఆయన మరణించక ముందు ఆ యొక్క పరిశుద్ధుల ఆత్మను మధ్యాకాశంలో ఆయన పరదేశం తీసుకెళ్ళి పెట్టినట్లుగా మనం చూస్తాం. తర్వాత రిజరెక్షన్ డే, ఆదివారము, పునరుద్ధాన దినము. దీన్ని చాలామంది ఈస్టర్ అని కూడా పిలుస్తారు. ఈస్టర్ అనకూడదు, ఇది పునరుద్ధాన దినం, రిజరెక్షన్ డే. కనుక ఈ దినము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి ఖాళీ అయి ఆయన అనేకులకు కనబడిన దినం. మొట్టమొదటిగా మగ్దలేని మరియకు, అలాగే ఆయన యేసు ప్రభు వారి యొక్క శిష్యులకు కనబడినట్లుగా మనం చూస్తాం. కనుక ఈ యొక్క హోలీ వీక్లో మరి చాలామంది ఎంతో నిష్టగా చాలామంది ప్రభువుని ఆయన యొక్క మరణాన్ని, ఆయన యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకార్థంగా ఈ వారం అంతా కూడా అనేకులు ప్రార్థనలతో మరి సంఘాలలో ఎక్కువగా పరిశుద్ధంగా పవిత్రంగా ఇది నా ప్రభువు మా కొరకు మరణించి ఉన్నాడు శిలువ మీద అని ఈ యొక్క వారం అంతా కూడా ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా ఆచరించే దినం. ఇది చెయ్యాలా అంటే చేయాలని ఎక్కడ బైబిల్లో లేదు. చేస్తే తప్పు అంటే చేస్తే తప్పేమి కాదు, చేయకపోయినా తప్పేమి కాదు. ఒక విధంగా చేయటం వల్ల మనం ఏమవుతున్నామంటే దేవునికి దగ్గర అవడానికి ఒక అవకాశంగా మనం తీసుకోవాలి తప్ప క్వశ్చన్ చేసే విధంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. తప్పు కాదు, రైట్ కాదు, చేసినా తప్పు లేదు, చేయకపోయినా తప్పు లేదు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.